కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గోయగంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. అర్హత ఉన్నప్పటికీ తమ పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చడం లేదని, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన గ్రామస్తులకు మద్దతుగా ఎమ్మెల్యే కోవాలక్ష్మి పాల్గొన్నారు. మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఇవాళ నాన్ ట్రైబల్స్ కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, ఇవాళ ఎస్సీలు బీసీలు కావచ్చు, అందరు కూడా వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకి 5 ఎకరాల పైన లేదు. 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు మాత్రమే ఉంది తప్ప ఎవరు కూడా 10 ఎకరాలు, 8 ఎకరాలు, 7 ఎకరాలు లేనే లేదు. ఆ రోజు కూడా మేము అక్కడ కన్జర్వేటర్ గా ఎవరైతే శాంతరాజు గారు వచ్చారు, తర్వాత డిఎఫ్ గారు వచ్చారు, ఎక్కడైతే మన లింగాపూర్ మండలంలో ఏదైతే వంజరగూడలో వచ్చినప్పుడు ఆ రోజు అందరూ కూడా చెట్ల కింద వచ్చి అక్కడ కూర్చొని అందరూ కూడా అక్కడ ఊరు వాళ్ళ పెద్ద మనుషులు కావచ్చు, అక్కడ రైతులందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది సామరస్యంగా. మేము ఆ రోజు కూడా సామరస్యంగా చెప్పాం. ఆ రోజు శాంతరాజు గారికి చెప్పాం, మన డిఎఫ్ మేడం కూడా చెప్పాం. మేడం గారు, ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు? ఎండాకాలం అంతా పోయింది, మరి జాయింట్ సర్వే పెట్టేదావు, ఏదైతే రెవెన్యూ ప్లస్ తర్వాత ఫారెస్ట్ జాయింట్ సర్వే పెట్టేదావు. మరి ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఉండి ఇప్పుడు వర్షాకాలం వస్తుందంటేనే మరి రైతుల భూములు గుర్తొస్తుందా? మరి రైతుల భూములు ఇవాళ రైతుల భూములు పుంజుకుంటారు, మరి ఏం చేస్తారు? వాళ్ళని ఎక్కడ పెడతారు? మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఇవాళ నాన్ ట్రైబల్స్ కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు,